విజయ్ వాళ్ళ నాన్నగారికి ఏదో మరి కాంగ్రెస్ పిచ్చ ఉన్నట్టుంది. స్టార్టింగే కాంగ్రెస్. ఈవెన్ విజయ్ ప్రచారం చేస్తున్నప్పుడే మాదే అసలైనటువంటి కాంగ్రెస్, కాంగ్రెస్ మాతో రావాలన్నారు. అసలు అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు ఇస్తామన్న ఆఫరు విజయ్ వాళ్ళ నానే పెట్టుకొచ్చాడు. అయితే కాంగ్రెస్ వాళ్ళు అధిష్టానం మాత్రం లేదు మనం డీఎంకేతోనే సాగుదామని చెప్పడం మూలంగా 28 సీట్లు తీసుకున్నారు. విజయ్ వాళ్ళు అయితే కాంగ్రెస్ను మనం కలిసి పోటీ చేద్దాము, పోటీ చేస్తే 50 సీట్లు మీకు ఇస్తాం, ఆ పైన ప్రభుత్వంలో కూడా భాగస్వాములు అవుదురు కానీ అన్నారు. అదే ముక్కని కాంగ్రెస్ లోకల్ నాయకులు రాహుల్ గాంధీకి చెప్పినా ఒప్పుకోలేదు, స్టాలిన్తో అన్నారు. ఇప్పుడు అయిపోయాక వెంటనే 5గురు మాత్రమే గెలిచారు, 28 మందికి ఇస్తే 5గురు కాస్త ఇప్పుడు ఇటువైపుకి వచ్చేసారు. ఇదే పెద్ద సమస్య కూర్చుంది. ఇప్పుడు ఏఐఏడిఎంకే మద్దతు ఇద్దాము అంటే గనక సమస్య ఇక్కడ ఎన్డీఏ నుంచి బయటికి రావాలి. డిఎంకే నుంచి కాంగ్రెస్ వచ్చేసింది, కానీ డిఎంకే మద్దతు ఇవ్వనని చెప్పింది. సేమ్ టైం ఏఐఏడిఎంకేతో ప్రభుత్వం లేదు అని కూడా తేల్చి చెప్పేసి ఇప్పుడు ఏఐఏడిఎంకే ఎన్డీఏ నుంచి బయటకు వస్తే సేఫ్టీ ఎంతవరకు? ఐఎన్డీఏలో చేరితే ప్రయోజనం ఏమైనా ఉందా? అది కదా ఇప్పుడు అసలు సందేహం.